Hello guys, welcome to our channel Bhavya Harsha Vlogs. Welcome to one more vlog. So ఈ రోజు అయితే సండే అండ్ ఈ పాటికి నా షార్ట్స్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదా ఎవరు వచ్చి ఉంటారో. ఎస్, హర్ష అయితే వచ్చారనమాట. యాక్చువల్లీ ఈ వీక్ అంతా ఉండి ఇంకా నెక్స్ట్ మేము బెంగళూరు వెళ్ళిపోవడమే. సో సరే అని చెప్పేసి ఎక్కడికైనా బయటకు వెళ్దామని చెప్పి ఫస్ట్ స్వర్ణగిరికి వెళ్దాం అనుకున్నాము. బట్ బయట చూసారు కదా, మొత్తం సైక్లోన్ వల్ల కంప్లీట్గా వర్షం పడుతుంది లాస్ట్ 2 days నుంచి కంటిన్యూస్గా. సో అందుకని వీ ఇగ్నోర్డ్, అంటే ఇంకా అది వదిలేసామన్నమాట. ఇంకా అది వద్దులే, ఈసారి ప్లాన్ చేద్దాము అని చెప్పేసి సో అదైతే వదిలేసాము. ఇప్పుడైతే మనం మంచిగా ఒక మంచి రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. సో వీళ్ళు చూసింది ఏంటి అంటే పల్లెటూరు అంట. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే బఫెట్ అనుకున్నాము అండ్ దాని తర్వాత ఒక 2-3 places అనుకున్నాము. బట్ ఫైనలీ అయితే పల్లెటూరు అనే ఒక రెస్టారెంట్కి అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. చాలా బాగుందంట అండ్ అంబియన్స్ వైజ్గా కానీ అది చాలా బాగుంది. ఇగ్నోర్ మై బ్యాక్గ్రౌండ్ మెస్, చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. అండ్ దాని తర్వాత అయితే వీఆర్ గోయింగ్ ఫర్ ఇమ్మాడి జ్యువెలర్స్కి వెళ్తున్నాము. సో నేను జస్ట్ నార్మల్ ఒక లాకెట్ లాంటిది తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. బెంగళూరులో అయితే అసలు సిల్వర్ జ్యువెలరీ నాకు తెలిసి మాకు దగ్గరలో అయితే లేదు, అంటే మేము ఉండే ప్లేస్లో. సో అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు చూద్దామని చెప్పి అనుకున్నాను అనమాట లాస్ట్ ఒక 1 month నుండి. సరే ఇలా ఇంకా హర్ష కూడా వచ్చారు కదా, సో కలిసి వీ కెన్ గో ఫర్ ఏ షాపింగ్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇమ్మాడి అంటే మనకి దగ్గరలో కుకట్పల్లి బ్రాంచ్ ఉంది. సో ఆ రెండు మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలీదు ఇమ్మాడి అనేది. సో లెట్స్ గో. సో ఫస్ట్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. అంటే బ్రేక్ఫాస్ట్ చాలా లేట్గా చేసామన్నమాట. సో అందుకని ఇంకా లేట్గానే వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడ మనం వెళ్ళేసరికి 2:15 అలా అవుతుంది. అది వచ్చేసి కేపీహెచ్పిలో ఉంది. నేను వాటి రెస్టారెంట్ డీటెయిల్స్ నేను తర్వాత వాయిస్ ఓవర్లో చెప్తాను, ఎందుకంటే నాకు వెళ్ళే వరకు నాకు క్లారిటీ లేదు అందుకని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ కంప్లీట్ చేసి సో డ్రెస్ చూపించడం మర్చిపోయాను కదా. సో నేనైతే ఇట్లా పైన ఒక కుర్తీ వేసుకొని కింద అయితే బ్లాక్ జీన్స్ వేసుకున్నాను. సో కుదిరితే నేను తర్వాత సపరేట్గా పెడతాను అనమాట. యాక్చువల్లీ ఈ వర్షానికి చాలా చలేస్తుంది, స్వెట్ షర్ట్ వేసుకుందాం అనుకున్నాను. బట్ ఐఎమ్ నాట్ ఇన్ ఎ మూడ్ టు వేర్ స్వెట్ షర్ట్. సో అందుకని ఇట్లా సింపుల్గా ఒక కుర్తీ అండ్ కింద జీన్స్ వేసేసుకొని అమలాపాల్ స్టైల్ హెయిర్ స్టైల్ వేసేసుకున్నాను అనమాట. అండ్ హైలైటర్ ట్రై చేశాను. మొన్న నేను ఆర్డర్ పెట్టాను చెప్పాను కదా నా షార్ట్లో. సో హైలైటర్ వాజ్ వెరీ 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 గుడ్. మంచి పిగ్మెంట్ బాగుంది, అంటే పెట్టుకున్న వెంటనే హైలైట్ బాగా తెలుస్తుంది. మీకు అది మరి కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, బట్ చాలా బాగుంది. అంటే నేను ఎక్కువ అప్లై చేయలేదన్నమాట ఫస్ట్ టైం, అంటే అకేషన్ కాదు కదా అని చెప్పి ఏదైనా మంచిగా మేకప్ వేసుకునేటప్పుడు కొంచెం అది వేసుకుంటే అది బాగా హైలైట్గా కనిపిస్తుంది. సో నేనైతే జస్ట్ ట్రై చేశాను, బాగుంది. సో మీకు వాటి లింక్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లెట్స్ గో. ఫైనల్లీ మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. యాక్చువల్లీ లంచ్ ఇంట్లోనే చేసి బయటకు వెళ్దాం అనుకున్నాము. అమ్మ కూడా అలాగే అన్నారు. బట్ హర్ష ఇంకా నాన్న ఏమన్నారంటే లేదు బయట తిందాం, చాలా డేస్ అయింది మనం బయట తినక అంటే, సరే ఒక లంచ్ డేట్ లాగా ఉంటుంది బాగుంటుంది అని చెప్పి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇదైతే వచ్చేసి పల్లె విందు అని కేపీహెచ్బి వసంత్ నగర్ దగ్గర ఉందన్నమాట. కొంచెం లోపలికి వెళ్తే ఉంది. యాక్చువల్లీ కొంచెం లోపల ఉన్నట్టు అనిపించింది. ఇదే కొంచెం మనకి మెయిన్ రోడ్ దగ్గర ఉండుంటే ఇంకా బాగుండేది, అంటే మంచి హైప్ ఉండేది అనమాట. బట్ అంబియన్స్ వాజ్ రియలీ రియలీ వెరీ నైస్ గైస్, చాలా బాగుంది. అండ్ ఆ రోజు అయితే ఘోరంగా వర్షం పడింది అనమాట. లైక్ ఇది ఒక 4 days బ్యాక్ నేను తీసిన వీడియో కాబట్టి అప్పటికి ఏపీ తెలంగాణలో ఫుల్గా వర్షాలు పడుతున్నాయి. ఐ థింక్ ఆ రోజు కంటిన్యూస్గా వర్షం పడిందనమాట. బట్ మేమైతే ఇంకా వచ్చాము, సరే ఇంకా సండే కదా ఇంకా మళ్ళీ మనకు కుదరదు అండ్ ఆ పైన వీక్ మళ్ళీ మేము రిటర్న్ అయిపోతాం అనమాట బెంగళూరుకి. అందుకనేసి ఇంకా సరేలే ఇంకా మరీ ఇంకా హారిబుల్ సిచ్యువేషన్ అయితే తప్ప వెళ్దాంలే అని అనుకున్నాము. సో మేమైతే ఇంకా మొత్తానికైతే వెళ్ళిపోయాము. ట్రాఫిక్ కూడా అసలు లేదు గైస్, లిటరల్లీ మేము ఒక 15 minutesలో అక్కడ ఉన్నాం అనమాట. సో వెళ్ళంగానే ఇట్లా అంబియన్స్ చాలా బాగుంది. అదే అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు, నేను కూడా కొన్ని తీసుకున్నాను, చూసేయండి.
సో మేమైతే ఇలా తిరుగుతూ అంతా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. చాలా బాగుంది. అండ్ థీమ్ కూడా వచ్చేసి కంప్లీట్ వివాహ భోజనంబు టైప్స్ అనమాట. అంటే అన్నీ ఇట్లా గరిటెలు, స్పూన్లు అవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. సో ఇట్లా మనకి 2 కంపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయన్నమాట. అంటే ఇట్స్ అ ఫ్యామిలీ రెస్టారెంట్. చాలా బాగుంది. అంటే ఇంకా ఏసీ కూడా ఉంటుంది. బట్ ఆ రోజు చాలా చల్లగా ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు ఏసీ వేయలేదు. సో ఇదైతే మెనూ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. ఐ ట్రైడ్ క్యాప్చరింగ్ బట్ కొంచెం ప్రైజెస్ ఉన్నాయి. అంటే ఇంకా ఫస్ట్ మేము కూడా ప్రైజెస్ ఎక్కువే ఉంది అని అనుకున్నాము. బట్ ఓకే, ఎందుకంటే ఆ అంబియన్స్కి, ఆ ఫుడ్ టేస్ట్కి ఇంకా ఓకే పెట్టచ్చు అని చెప్పేసి మేమైతే అనుకున్నాము. అండ్ దాని తర్వాత అయితే నేను కొంచెం వెరైటీస్ ట్రై చేస్తాను. ఇంకా మేమైతే వెజిటేరియన్స్ కాబట్టి మేజర్గా అయితే బిర్యానీ, పులావు ఇవే ఉంటాయి. సో ఇంకా అవి తిని నోరు చచ్చిపోయిందనమాట. అందుకనే ఇంకా సరే మంచిగా మీల్సే తిందాము అని చెప్పి మీల్సే ఉన్నాయన్నమాట. ఇది మహారాజా మీల్స్ ఏదో ఉంటుంది. ఇది దాని పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. కుదిరితే కింద మెన్షన్ చేస్తాను. సో ఇట్లా ఒక ఆల్మోస్ట్ 25 ఒక 20-25 రకాలు అయితే పెట్టారనమాట. అన్ని పచ్చళ్ళు, 3 రకాల పచ్చళ్ళు, పులిహోర, ఫ్లేవర్డ్ రైస్, పూరి. అట్లా పూరి అంటే ఇంకా అదే ఒక్కొక్కటి మారుతూ ఉంటుంది. స్వీట్ ఉంది, రాగి ముద్ద ఉంది. ఓ మై గాడ్, చాలా ఉన్నాయి. సో మనం ఎట్లాగూ అంత కెపాసిటీ మనకి లేదు కాబట్టి ఇంకా ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. బట్ నేనైతే న్యాయం చేయలేదు, దట్ ఈస్ ఫర్ ష్యూర్. హర్ష ఇంకా మా నాన్న అయితే కొంచెం బాగానే తిన్నారనమాట. అట్లీస్ట్ అది ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 350 పడింది. సో ఆ 350కి అయితే ఒక 300 అనే న్యాయం చేశారు. సో ఇంకా అది అయిపోయింది. ఇంకా దాని తర్వాత అయితే మేము చేకడుకోవడానికి వచ్చాము. అండ్ ఇక్కడ కూడా లైక్ దాని ఏమంటారు, అంబియన్స్ అది బాగుంది, అందుకే క్యాప్చర్ చేస్తున్నాను. ఇక్కడ తాయారమ్మ, బంగారయ్య పేర్లున్నాయి, ఏంటిదబ్బా అనుకున్న. తర్వాత చూస్తే అర్థమైంది అవి టాయిలెట్స్ అని. వాళ్ళ ఇన్నోవేటివ్గా పెట్టారు. చాలా బాగా అనిపించింది. అండ్ దాని తర్వాత అయితే ఇంకా మేము అయిపోయి ఇంకా స్టార్ట్ అవుదాం అనుకున్నాం ఇక్కడ నుండి. అండ్ మేమైతే నేను హర్ష అయితే తిన్న తర్వాత మాకు ఖచ్చితంగా సోంపు కావాలన్నమాట. అక్కడ లేదని చెప్పి ఇంకా అడిగితే వీళ్ళైతే తీసుకొచ్చారు. అండ్ దాని తర్వాత మేము ఫుడ్ ఎలా ఉంది? సూపరా, చాలా బాగుంది. ఇది వచ్చేసి JNTU లోపల ఎలా ఉంది? చాలా బాగుందా? సో ఇది వచ్చేసి JNTUలో ఉంది. డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇట్స్ గుడ్. ఫుడ్ ఎక్స్పీరియన్స్ బాగుంది అండ్ అంబియన్స్ వాజ్ వెరీ వెరీ గుడ్. And I can give 5/5 ఇచ్చేయచ్చు. Let's go. ఇంకా అక్కడ నుంచి అయితే మేము ఇమ్మాడికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇమ్మాడి వచ్చేసి KPHP మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. యాక్చువల్లీ ఏం లేదు, ఒక చైన్ లాగా తీసుకుందాం అనుకున్నాను అనమాట. ఇట్లాగూ శ్రావణ మాసం గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి అదే అన్నారు. ఊరికే టైంపాస్కి తీసుకోవడమే తప్ప అది సీరియస్గా కూడా తీసుకున్నట్టు కూడా కాదనమాట. అండ్ ఇక్కడికి రాగానే లైక్ చాలా వెరైటీస్ ఉన్నాయి, లైక్ సిల్వర్లో వాటిలో. సో నేనైతే ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే నేను ఇట్లా వీడియో తీయగానే చెప్పారు తీయకూడదండి అది ఇది అన్నారు. సో ఓకే, ఐ రెస్పెక్ట్ దేర్ ప్రైవసీ అండ్ ఆల్. సో అందుకనేసి ఇంకా నేనైతే ఇంకా ఒక చైన్ లాగా తీసుకొని ఇంకా మేము రిటర్న్ వచ్చేసాము. వాళ్ళు రిటర్న్ వస్తున్నప్పుడు కూడా ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారు, ఏదో జార్ లాంటిది. సో అది అయిపోయిన తర్వాత ఇంకా సరే పక్కనే కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది, ఇంకా లలిత కూడా ఉంది. సరే లలితకి వెళ్దాము, మన అంకులే, తెలిసిన అంకులే అని చెప్పేసి జస్ట్ కిడింగ్ ఊరికే అలా వెళ్ళామన్నమాట. అప్పటికి బాగా వర్షం పడుతుంది, అందుకని ఇంకా మేము లోపలికి వచ్చాము. లోపలికి వచ్చి ఇలా కొంచెం ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ గోల్డ్ రేట్ అయితే భయంకరంగా ఉంది. ఇంకా అదే అనుకుంటున్నాం అనమాట, ఒకవేళ గోల్డ్ ఏదైనా తీసుకుందామన్నా ఎంత ప్రైజెస్ ఉన్నాయి, ఎంత పెరిగిపోయాయి అని చెప్పి.
అలా మేమైతే కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసేసి ఇంకా రిటర్న్ అయితే బ్యాక్ స్టార్ట్ అయిపోయామనమాట. అప్పటికి టైం వచ్చేసి 6 అయిపోయింది. సరే ఇంకా ఫుల్‌గా వర్షం పడుతుంది కదా! ఇంకా మన పనైతే అయిపోయిందని చెప్పి ఇంకా మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. హలో! ఫైనల్లీ అయితే షాపింగ్ అండ్ ఫుడ్ అన్నీ కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసాం ఇంటికి. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే అంబియన్స్ వైజ్‌గా కానీ, ఫుడ్ వైజ్‌గా కానీ, ప్రైస్ వైజ్‌గా కూడా కానీ లైక్ ఓకే. పర్ పర్సన్ 350 పడింది. అంటే లైక్ ఇట్స్ మీల్ టైప్ అనమాట. ఒక 20 టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. చాలా బాగుంది. అండ్ కాకపోతే కొంచెం వర్షం అది పడడం వల్ల మాకు కొంచెం అనీజీగా అనిపించింది. అంటే రూట్ అది. బట్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ ఫైన్. అండ్ దాని తర్వాత అయితే మేము ఇంకా ఫస్ట్ ఇమ్మాడి వెళ్ళాము. లైక్ నేను ఒక చైన్ నార్మల్గా ఒక ఫ్యాన్సీ వేర్ది ఒకటి తీసుకుందామని చెప్పి. బట్ నేను అక్కడ చూపిద్దాము అనుకుంటే వాళ్ళు ఎలో చేయలేదన్నమాట వీడియో. సో అందుకని నేను ఇంకా వీడియో తీయలేకపోయాను. సో బట్ దాని తర్వాత ఇంకా లలితాకి వెళ్ళాము వేరే పని మీద. సో అక్కడ కూడా ఇంకా కాసేపు అట్లా ఎక్స్ప్లోర్ చేసేసి అయితే ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. అండ్ వీకెండ్ కూడా అయిపోయింది. అండ్ టుమారో ఈజ్ మండే. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియో ఇంకా చాలా చాలా ఎగ్జైటింగ్ వీడియోస్, వ్లాగ్స్ రాకపోతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.